లోపాలు సహజము లోకాన మనిషికి, మహితాత్ములుండరు మహిని నెప్పుడు. ఎత్తు రంగులు మార్చనెప్పుడు సాధ్యపడదు, బరువు నలుపు నుంచ తెరువు దొరకు. ఎత్తు రంగులు మార్చనెప్పుడు సాధ్యపడదు, బరువు నలుపు నుంచ తెరువు దొరకు. జన్మతో వచ్చిన సాజము వీడదు, మర్చగాను తలుపమతికి చేటు. వానకు ఎండకు వంకబెట్టుట ఏలా ఏలా, వానకు ఎండకు వంకబెట్టుట ఏలా. గొడుగు చంకన బెట్ట గొడవ తీరు, వానకు ఎండకు వంకబెట్టుట ఏలా. గొడుగు చంకన బెట్ట గొడవ తీరు. నిన్ను మార్చుకొనుట నీకు సులభమౌను, నిన్ను మార్చుకొనుట నీకు సులభమౌను. సర్దుకొనగ చిక్కు సమసిపోవు, భయము లేక జనులు భవసాగరము దాట. రామవాక్కు మనకు రక్షరేకు, రామవాక్కు మనకు రక్షరేకు. ఓం శ్రీ గురుభ్యో నమః. మన చుట్టూ ఉన్న మనుషులు సాధారణమైన మనుషులు, దేవుళ్ళు కాదు. ఇతరుల లోపాలకి బలహీనతలకి అనుగుణంగా సర్దుకుపోతూ జీవించటం నేర్చుకోవాలి. బయట వాతావరణం ఎలా ఉన్నా శరీరం 98.4 degrees ఉష్ణోగ్రతను అలాగే మెయింటైన్ చేస్తుంది. మన శరీరం ఒక బోధి వృక్షమై మనకి జ్ఞానాన్ని ఇవ్వగలగాలి. మన చుట్టూ ఉండే మనుషుల భిన్న మనస్తత్వాలకి అనుగుణంగా మనం సర్దుకొని జీవించుకోవటం అలవాటు చేసుకోవాలి. జీవితాంతం మిమ్మల్ని మీరు మార్చుకుంటూ పోవాలే కానీ ఎదుటి వాళ్ళని మార్చడానికి ప్రయత్నించకూడదు. మనుషుల్లో సుగుణాలు బలహీనతలు రెండూ ఉంటాయి. హైట్ని మనం మార్చలేము, బరువునైతే తగ్గించుకోవచ్చు. కర్టెన్ మెల్లగా పక్కకు తొలగించి లోపలికి వెళ్ళవచ్చు. తలుపైతే కొద్దిగా శ్రమపడి తీసుకొని వెళ్ళగలుగుతాము, అదే గోడైతే ఏం చేయలేము. కార్డినల్ ట్రేట్స్ ఉంటాయి. ఎదుటి వ్యక్తిని మార్చడానికి ఎక్కువ శక్తి కావాలి, మిమ్మల్ని మీరు మార్చుకోవటం సులభం. లోపాలున్నాయని మనుషుల్ని దూరం చేసుకుంటే వాళ్ళ సుగుణాలకు కూడా మనం దూరం అవుతాము. పుల్ల మామిడికాయల్ని పారేసుకుంటే మధుర మామిడి పండు రసాల్ని కూడా మనం పోగొట్టుకున్నట్లే. ఇది రామబాబు.